ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న N1 స్టూడియో 24/7. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ విజయవాడ 65వ రహదారి వాహనాల రద్దీతో కిక్కిరిసిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే ఈ రహదారి మొత్తం కూడా సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్లో సెటిలర్స్ అందరూ కూడా సంక్రాంతికి విజయవాడ ఆంధ్ర ప్రాంతానికి తరలి వెళ్తారు. ప్రతి ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ యొక్క ఒత్తిడి కొనసాగుతూ ఉంది. అయితే ఈరోజు పంతంగి టోల్ గేటు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు నరకయాతన అనుభవించారు. ఈ యొక్క పంతంగి టోల్ గేటు వద్ద కొన్ని వాహనాలు ఫాస్ట్ ట్రాక్ ద్వారాగా ముందుకు వెళ్ళగా కొన్ని నగదు చెల్లింపుల ద్వారాగా ఆలస్యం అవడంతో ఈ పరిణామాలు సంభవించినట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి ఏడాది సంక్రాంతి సమయంలో ఈ రకమైనటువంటి వాహనాల రద్దీ కొనసాగడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. దీనికి పరిష్కార మార్గాలు వెతకాల్సినటువంటి అవసరం ఉంది. జాతీయ రహదారి పక్కన హైదరాబాద్ టు వైజాగ్ ఒక రైల్వే లైన్ వేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లే కనిపిస్తూ ఉంది. ప్రతి ఏడాది ఈ విధంగా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ వాహనాల యొక్క రద్దీ కారణంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఉన్నటువంటి జాతీయ రహదారి పరిసర ప్రాంతాల ప్రజలు వివిధ పనుల నిమిత్తం రోడ్లను క్రాస్ చేయాలంటే నరకం కనిపిస్తూ ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి నిరంతరం రద్దీగా ఉండేటటువంటి 65వ నెంబర్ జాతీయ రహదారి పైన ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ 65వ నెంబర్ జాతీయ రహదారి పక్కనే హైదరాబాద్ టు వైజాగ్ ప్రత్యేక రైల్వే లైన్ వేస్తే తప్ప ఈ యొక్క రోడ్డు పైన వాహనాల రద్దీ తగ్గనట్లుగానే కనిపిస్తూ ఉంది. దానిపైన ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉందని ఈ రోడ్డు పరిసర ప్రాంతాల ప్రజలు, ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల ప్రజలు కూడా కోరుతా ఉన్నారు.